హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోడ్ జాబ్స్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఏప్రిల్ 24 నుండి మే 2 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 2nd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ ఇండెక్స్ అండి. ఒక ముఖ్యమైన సూచిక ఇండెక్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సూచిక అని చెప్పవచ్చు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సూచిక అయితే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026. మరి మనకి ఈ ఇండెక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి ముఖ్యమైన ఇండెక్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనము 1 by 1 డీటెయిల్గా తెలుసుకోవాలి. టాప్ కంట్రీస్ ఏ ఉన్నాయి, చివరి స్థానంలో ఏ దేశం ఉంది, ఇండియా ఏ స్థానంలో ఉంది, ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారు, ఎన్నేళ్ళకి ఒకసారి రిలీజ్ చేస్తారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోవాలండి. ఇక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 విషయానికి వస్తే దీన్ని విడుదల చేసేది ఫ్రాన్స్లోని ప్యారిస్కు చెందిన ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ. ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉన్న ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ, అంతర్జాతీయ ఎన్జిఓ సంస్థ. దాని పేరే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పవచ్చు. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఫ్రెంచ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆర్ఎస్ఎఫ్ అని ఉంటుందండి. బట్ మనకి ఆ ఫ్రెంచ్ టర్మ్ మనకు అవసరం లేదు. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ విడుదల చేస్తుంది. ఈ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ విడుదల చేసే ఒక రిపోర్టు, ప్రతి సంవత్సరం విడుదల చేసే ఒక రిపోర్టు. మరి ఈ రిపోర్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్లో ఈ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ ఉందా లేదా, ఈ యొక్క పత్రికలకు స్వేచ్ఛ ఉందా లేదా, జర్నలిస్టులకి ఫ్రీడమ్ ఉందా లేదా అని చెప్పేసి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎన్ని కంట్రీస్ని కన్సిడర్ చేస్తారు, ఎన్ని కంట్రీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే 180 కంట్రీస్, 180 దేశాలకి. సో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ విడుదల చేసే రిపోర్టు. మరి ఫస్ట్ టైం ఈ రిపోర్ట్ని ఎప్పుడు విడుదల చేశారు అంటే 2002 నుంచి విడుదల చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా 55 ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకుంటారు. 55 ప్రామాణికాలని కన్సిడర్ చేస్తారు. 55 ఇండికేటర్స్ని కన్సిడర్ చేస్తారు. 55 ప్రామాణికాలని పరిగణలోకి తీసుకుంటారు. మరి ఇక ఈ సంవత్సరం మనము టాప్ 5 కంట్రీస్ తెలుసుకుందాం. టాప్ 3 తప్పకుండా గుర్తుపెట్టుకోండి, వీలైతే టాప్ 5 గుర్తుపెట్టుకోండి, బట్ టాప్ 3 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఫస్ట్ ప్లేస్లో నార్వే కంట్రీ నిలిచింది. అంటే దాని అర్థం ఏంటి? నార్వే దేశంలో జర్నలిస్టులకి స్వేచ్ఛ ఉంది, ప్రెస్ ఫ్రీడమ్ ఉంది. సెకండ్ ప్లేస్లో నెదర్లాండ్స్, థర్డ్ ప్లేస్లో ఈస్టోనియా కంట్రీ, ఫోర్త్ ప్లేస్లో డెన్మార్క్, ఫిఫ్త్ స్వీడన్. ఇక స్కోర్ విషయానికి వస్తే స్కోర్ జనరల్గా అవుట్ ఆఫ్ 100 స్కోర్కి గాను ఎంత స్కోర్ వచ్చింది దానిపైన చూస్తారు. సో మనకి స్కోర్ అంత అవసరం లేదండి, బట్ టాప్ 3 కంట్రీస్కి రాసుకోండి. నార్వేకి స్కోర్ 92.72, నెదర్లాండ్స్కి 88.92, ఈస్టోనియాకి 88.54. ఇక చివరి ప్లేస్లో ఏ కంట్రీ నిలిచింది అంటే 180వ స్థానంలో ఎరిత్రియా కంట్రీ. లాస్ట్ ప్లేస్ ఎరిట్రియా. అంటే ప్రెస్ ఫ్రీడమ్ లేదు, అసలు చాలా వరస్ట్ ఉంది. 179వ స్థానంలో నార్త్ కొరియా. 179th ప్లేస్ నార్త్ కొరియా. మరి ఇండియా గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే గత సంవత్సరంతో పోల్చుకుంటే మన ర్యాంకింగ్ మెరుగుపడిందా లేదా అని మనం కంపారిజన్ చేసుకోవాలి. 2025తో పోల్చుకుంటే
2026లో మనం ర్యాంక్ ఇంప్రూవ్ అయిందా లేదా? తగ్గింది. అంటే మన దేశంలో ఇంకా ప్రెస్ ఫ్రీడము క్షీణిస్తూ ఉంది, డిక్లైన్ అవుతుందని చెప్పవచ్చు. మరి 2025లో ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంక్ వచ్చేసి ఇండియా ర్యాంకు 151 ఉండింది. 2025లో ఇండియా ర్యాంకు 151 ఉంటే 2026కి 157th ప్లేస్ పడిపోయింది 180 దేశాలకు గాను. అంటే ఏంటి, 6 స్థానాలు మనం దిగజారాం. 6 ర్యాంక్స్ 6 పొజిషన్స్ డిక్లైన్డ్. సో మరి ఏ కేటగిరీలో ఉంది మన ప్రెస్ ఫ్రీడము? ఈ రిపోర్ట్ ప్రకారము వెరీ సీరియస్ కండిషన్, చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉందని అర్థం. సో ఇది అండి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఇచ్చే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, అవి రాసుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ కమిటీస్ అండి. కొన్ని ముఖ్యమైన పార్లమెంటరీ కమిటీలకి చైర్మన్లని నియమించడం జరిగింది. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కేసీ వేణుగోపాల్. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కేసీ వేణుగోపాల్. ఇంగ్లీష్లో చెప్పాలంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా కాంగ్రెస్ లీడర్ కేసీ వేణుగోపాల్ గారు తిరిగి నియమింపబడ్డారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా కాంగ్రెస్ లీడర్ కేసీ వేణుగోపాల్ గారు రీఅపాయింట్ అయ్యారు. మరి ఇక్కడ మనకి పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం పాలిటీలో చదువుతామండి. పార్లమెంటరీ కమిటీస్, ఇప్పుడు ఏదైనా ఒక బిల్లు తీసుకొని వచ్చారనుకోండి, ఆ బిల్లు పట్ల ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తే అపోజిషన్ పార్టీసు ఆ బిల్లుని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి పంపిస్తూ ఉంటారు. ఆ బిల్లుని స్టడీ చేయడము, ఆ బిల్లులో ఉన్న ప్రొవిజన్స్ ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందా అని చెప్పేసి. అంటే ఈ పార్లమెంటరీ కమిటీసు అడ్వైజెస్ ఇస్తుంది, సలహాలు ఇస్తుంది ఏం చేపట్టాలి అని. మరి పార్లమెంటరీ కమిటీస్లో వివిధ రకాల కమిటీలు ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిటీస్. అందులో ముఖ్యమైన కమిటీసు ఫైనాన్షియల్ కమిటీస్, ఆర్థిక కమిటీలు. అంటే ఏంటివి, మన యొక్క ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యంగా పబ్లిక్ ఫండ్స్ని ఏ విధంగా ఉపయోగించుకుంటా ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి మానిటర్ చేసే కమిటీలు, అంటే రివ్యూ చేసే కమిటీలు అని చెప్పవచ్చు. మరి ఫైనాన్షియల్ కమిటీలు 3 ఉంటాయండి. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంటే ప్రజాపద్దుల కమిటీ. మరొకటి ఎస్టిమేట్స్ కమిటీ, అంటే అంచనాల కమిటీ. మరొకటి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, రైట్. మరి ఇప్పుడు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విషయానికి వస్తే దీన్నే ప్రజాపద్దుల కమిటీ అంటారు. దీనికి చైర్మన్గా కేసీ వేణుగోపాల్ గారు మరోసారి నియమితులు అయ్యారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే డైరెక్ట్ ఈ చైర్మన్ ఎవరని, కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది, 1921లో. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పబ్లిక్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క పబ్లిక్ ఫండ్స్ని ఏ విధంగా ఉపయోగించుకుంటా ఉన్నారు, ఏమైనా మిస్యూజ్ చేస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి స్టడీ చేస్తుంది ప్రజాపద్దుల కమిటీ. మరి ఇది అసలు ఎప్పుడు యాక్చువల్లీ వచ్చింది? 1921లో కదా. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1999 ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1919, అందులో దీని గురించి ప్రస్తావించారు. మరి ఏమంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919ని? చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ కదండి, మనకి చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ గురించి చదువుతాం. చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని చెప్పేసి మోడర్న్ హిస్టరీలో చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ ఉంటాయి కదా. సో బట్ మనకి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ప్రస్తావించబడ్డాయి అన్న విషయం గుర్తుపెట్టుకో. మరి ఇందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 22 మెంబర్స్ ఉంటారండి. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 22 మెంబర్స్. ఇందులో 15 మెంబర్స్ని లోక్సభ నుంచి ఎన్నుకుంటారు, మరో 7 మెంబర్స్ రాజ్యసభ నుంచి. ఈ 15 లోక్సభ మెంబర్స్ని లోక్సభ స్పీకర్ ఎన్నుకుంటారు, లోక్సభ స్పీకర్ నియమిస్తారు. 7 రాజ్యసభ మెంబర్స్ని రాజ్యసభ చైర్మన్ నియమిస్తారు, అపాయింట్ చేస్తారు. మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ని ఎవరు నియమిస్తారు అంటే లోక్సభ స్పీకర్ నియమిస్తారు, అపాయింట్ చేస్తారు. లోక్సభ స్పీకర్ అపాయింట్ చేస్తారు, ఓం బిర్లా గారు అపాయింట్ చేశారు. మరి ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి 1 ఇయర్కి ఒకసారి ఏర్పాటు అవుతాయి. ప్రతి సంవత్సరం వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే వీటి టెన్యూరు, వీటి కాల పరిమితి, పదవీ కాలము 1 ఇయర్ అని చెప్పవచ్చు. మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మనకి మినిస్టర్ ఉండవచ్చా? మినిస్టర్లు మెంబర్లుగా ఉండడానికి లేదు, మంత్రులు ఇందులో సభ్యులుగా ఉండడానికి లేదు. నో మినిస్టర్ కెన్ బి ఏ మెంబర్ ఆఫ్
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ మెంబర్ స్ట్రెంగ్త్ వచ్చేసి 22 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే వీటి టెన్యూర్ 1 year అన్న విషయం గుర్తుపెట్టుకోండి, పదవీ కాలం. మరి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి కేవలం అడ్వైజెస్ మాత్రమే ఇస్తాయి, సలహాలు మాత్రమే, ఇదేమి ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు. మరి ఇక మరో కొన్ని రకాల కమిటీలకు కూడా చైర్మన్లను నియమించడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ చైర్మన్గా బీజేపీ లీడర్ ఫగ్గాన్ సింగ్ని నియమించారు. ఎస్సీసు ఎస్టీసు వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా బీజేపీ లీడర్ ఫగ్గాన్ సింగ్, అలానే అంచనాల కమిటీ చైర్మన్, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా సంజయ్ జైస్వాల్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక మీరు ఫోకస్ చేస్తే ఈ నియామకాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటాయంటే 2026 May 1 నుంచి 2027 April 30 వరకు వీళ్ళు ఈ పదవిలో ఉంటారు. మరి వీళ్ళకి ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్కి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టికల్ 105 ఉంది కదా, పార్లమెంటరీ ప్రివిలేజెస్. అలానే ఆర్టికల్ 118 దేని గురించి? మనకి ఏదైతే పార్లమెంట్ హౌసెస్ ఉంటాయో ఆ పార్లమెంట్ హౌసెస్ యొక్క బిజినెస్ని సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన రూల్స్ని రూపొందించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. ఆర్టికల్ 118, ఆర్టికల్ 105 నుంచి ఈ పార్లమెంటరీ కమిటీస్కి అవసరమైన అధికారం వస్తుంది. నెక్స్ట్ వన్, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ లాంచెస్ ఈ శ్రమ సాథీ యాప్. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ విష్ణు దియో సాయి గారు ఈ శ్రమ సాథీ అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేశారు, ఒక డిజిటల్ యాప్ని లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఛత్తీస్గఢ్లో ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఎంప్లాయీస్ కోసం ఎంప్లాయీస్గా మారాలి అని ఎవరైతే అనుకుంటా ఉంటారో వాళ్ళకి అవసరమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ యొక్క యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఆల్రెడీ వర్కర్స్గా ఉండే వాళ్ళకి మరిన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు, జాబులు చేయాలనుకునే వాళ్ళకి అవసరమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించే ముఖ్య ఉద్దేశమే ఈ పోర్టల్ది. సో ఈ శ్రమ సాథీ, ఈ పోర్టల్ అనేది డిజిటల్ లేబర్ చౌక్గా పనిచేస్తుంది. అంటే ఏంటి? వాళ్ళు ఈ పోర్టల్ ద్వారా వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలోనే మొట్టమొదటి కాగిత రహిత న్యాయ వ్యవస్థ. ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ స్టేట్ జ్యుడిషియరీ. సిక్కిం ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ స్టేట్ జ్యుడిషియరీ అని చెప్పవచ్చు. అంటే భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్ర న్యాయ వ్యవస్థ కాగిత రహిత న్యాయ వ్యవస్థగా అవతరించింది. అంటే ఏంటి? ఆ యొక్క స్టేట్ జ్యుడిషియరీలో అన్నీ కూడా కోర్టు ప్రొసీడింగ్స్, అంటే కేస్ ఫైలింగ్ కావచ్చు, కోర్టు హియరింగ్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి, ఆన్లైన్ పద్ధతిలో. సో సిక్కిం స్టేట్ జ్యుడిషియరీలో మొత్తం కేసెస్ అన్నీ కూడా ఎలక్ట్రానికల్గా ఫైల్ చేస్తూ ఉన్నారు. అంతా కూడా కోర్టు హియరింగ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. అసలు పేపర్ అనేది యూజ్ చేయడం లేదు. తద్వారా ఈ గవర్నెన్స్ అనేది మరింత మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. సో మరి దీనికి సంబంధించి ఎవరు డిక్లేర్ చేశారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు డిక్లేర్ చేశారు, ఈ మేరకు ప్రకటించారు. మరి ఇక మనం చూస్తే ఆల్రెడీ ఈ యొక్క జ్యుడిషియరీలో పేపర్ స్థానంలో ఈ యొక్క ఎలక్ట్రానిక్ పద్ధతులు తీసుకురావాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం 2007లో ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేసింది. ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్లో భాగంగా 2007లో ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా డిజిటల్ జ్యుడిషియరీని ఇంక్రీజ్ చేయాలి, డిజిటల్గా న్యాయ వ్యవస్థను, న్యాయ సర్వీసెస్ను అందించాలి. మరి సిక్కిం చీఫ్ మినిస్టర్ ఎవరండి? ప్రేమ్ సింగ్ తమంగ్ గోలే. ఇక సిక్కిం అంటేనే మనకు గుర్తు రావాల్సినది భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్. భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి ఆర్గానిక్ రాష్ట్రము సిక్కిం. అంటే ఏంటి? ఈ సిక్కింలో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎక్కువ, ఆర్గానిక్ వ్యవసాయము. నెక్స్ట్ వన్, గిగ్ వర్కర్ల కోసం భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ఫిర్యాదుల వ్యవస్థ.
గిగ్ వర్కర్ల కోసం భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ఫిర్యాదుల వ్యవస్థ. ఇండియాలో గిగ్ వర్కర్స్ కోసము ఫస్ట్ టైం డిజిటల్ గ్రీవెన్సెస్ సిస్టమ్ని లాంచ్ చేసింది కర్ణాటక. భారతదేశంలో గిగ్ వర్కర్ల కోసం మొట్టమొదటి డిజిటల్ ఫిర్యాదుల వ్యవస్థను ప్రారంభించింది కర్ణాటక. అంటే ఏంటి? గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, కంప్లైంట్స్ అన్నీ కూడా డిజిటల్ పద్ధతిలో ఒక పోర్టల్లో ఆ డిజిటల్ పద్ధతిలో కంప్లైంట్స్ని రైజ్ చేయడం కోసము లాంచ్ చేసిన ఒక పోర్టల్. మరి గిగ్ వర్కర్స్ అంటే ఎవరండి? మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇమేజ్లో జొమాటో వర్కర్సు, స్విగ్గీ వర్కర్సు, ర్యాపిడో, ఓలా ఇటువంటి టెంపరీగా వర్క్ చేసే ఉద్యోగులు, వీళ్ళనే ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు, రైట్? మరి వాళ్ళకి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శాలరీకి సంబంధించి, పే స్కేల్కి సంబంధించి, లేదంటే వర్కింగ్ కండిషన్స్, ఆ యొక్క పనిలో కల్పించే పరిస్థితులు, అలా వివిధ రకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి వాటికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులన్నింటినీ కూడా, కంప్లైంట్స్ని డిజిటల్ పద్ధతిలో రైజ్ చేయడం కోసం ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ పోర్టల్ని డెవలప్ చేసింది కర్ణాటక ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బోర్డు. కర్ణాటక ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బోర్డు దీన్ని లాంచ్ చేసింది. మరి పోర్టల్ పేరు వచ్చేసి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పోర్టల్. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పోర్టల్. రెడ్రెసల్ అంటే ఆ యొక్క ఫిర్యాదుల్ని పరిష్కరించడము, గ్రీవెన్సెస్ అంటే సమస్యలు. మరి నీతి ఆయోగ్ ప్రకారము ఇండియాలో ప్లాట్ఫామ్ వర్కర్స్ అనగా గిగ్ వర్కర్లు 2029-30 నాటికి 2.35 crore చేరుకుంటారని చెప్పేసి నీతి ఆయోగ్ అంచనా వేసింది. నీతి ఆయోగ్ ఎస్టిమేషన్ ప్రకారము 2029-30 కల్లా ఇండియాలో గిగ్ వర్కర్స్ 2.35 crore రీచ్ అవుతారు అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఇచ్చింది. మరి కర్ణాటక ఎప్పుడు లాంచ్ చేసింది ఈ యొక్క డిజిటల్ గ్రీవెన్స్ పోర్టల్ని అంటే నిన్న ఇంటర్నేషనల్ లేబర్ డే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం May 1న లాంచ్ చేసింది. మరి భారతదేశంలో ఈ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్టాన్ని తీసుకొని వచ్చిన మొట్టమొదటి రాష్ట్రం అంటే రాజస్థాన్. ఇండియాలో గిగ్ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ కోసం యాక్ట్ని చేసిన ఫస్ట్ స్టేట్ అంటే రాజస్థాన్. తర్వాత కర్ణాటక కూడా చట్టం చేసింది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్వయం సహాయక బృందాల పొదుపు ఖాతాను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. స్వయం సహాయక బృందాల పొదుపు ఖాతాను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ కోసం ఒక సేవింగ్స్ అకౌంట్ని లాంచ్ చేసింది. తద్వారా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆ మహిళలు వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఈ యొక్క ఆర్థిక సమ్మిళిత్వము, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా చైతన్యం అనేది లభిస్తుంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మరి ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్ ఫీచర్స్ ఏంటివి అంటే జీరో మినిమం బ్యాలెన్స్. అందులో బ్యాలెన్స్ అనేది ఇంత మెయింటైన్ చేయాలనేం లేదు, జీరో బ్యాలెన్స్ను కూడా మెయింటైన్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉండే ఒక పేమెంట్స్ బ్యాంక్ అండి. సమాచార మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక పేమెంట్స్ బ్యాంక్. మనం డిస్కస్ చేసుకున్నాం కదండి పేమెంట్ బ్యాంక్స్. ఇటీవల ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది. ఇక నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంకు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదు అని చెప్పేసి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది. మరి అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా ప్రతి పాయింట్. పేమెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయండి? క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వవు. ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వవు, కేవలం డెబిట్ కార్డ్స్ని ఇష్యూ చేస్తాయి. డెబిట్ కార్డ్స్ని మాత్రమే జారీ చేస్తాయి. అంటే మనం ఏదైతే డిపాజిట్ చేసింటామో ఆ డిపాజిట్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఒక పర్సన్కి 2 లక్షల వరకు డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంది, అప్ టు 2 lakh, రైట్? నాచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా పేమెంట్ బ్యాంక్స్ ఏర్పాటయ్యాయి. ఇండియాలో ఏర్పాటైన ఫస్ట్ పేమెంట్ బ్యాంకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి కూడా మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. మరి ఇక్కడ మీరు చూస్తే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ అనేది ఇది 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉండే ఒక బ్యాంక్. 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ బ్యాంక్ అని చెప్పవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కింద ఉంటుంది ఇది. ఈ బ్యాంక్ని అధికారికంగా September 1, 2018లో లాంచ్ చేశారు. మరి ఇక్కడ మీరు చూస్తే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ అండి, యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్లో
డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగాడు. ఈ యొక్క పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించి ఇండియాలో పేమెంట్ బ్యాంక్స్ని ప్రమోట్ చేసేది మొబైల్ టెలిఫోన్ కంపెనీసు, సూపర్ మార్కెట్ చైన్స్. ఇవి ఇండియాలో పేమెంట్ బ్యాంక్స్ని ప్రమోట్ చేస్తాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరొక స్టేట్మెంట్ పేమెంట్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ని జారీ చేస్తాయి, డెబిట్ కార్డ్స్ని కూడా ఇష్యూ చేస్తాయని చెప్పాడు. ఇది రాంగ్ కదా, క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వవు ఇవి, కేవలం డెబిట్ కార్డ్స్ని మాత్రమే జారీ చేస్తాయి. అప్పుడు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, పేమెంట్ బ్యాంక్స్ కెనాట్ అండర్టేక్ లెండింగ్ యాక్టివిటీస్ అన్నాడు. అంటే పేమెంట్ బ్యాంక్స్ రుణాలు ఇవ్వవు. నిజమే కదా, రుణాలు ఇవ్వవు, అవి కేవలం డిపాజిట్లు మాత్రమే స్వీకరిస్తాయి. సారీ అదే ఇది కరెక్టే కదా స్టేట్మెంట్. పేమెంట్ బ్యాంక్స్ కెనాట్ అండర్టేక్ లెండింగ్ యాక్టివిటీస్, రుణాలు ఇవ్వవు. ఆ స్టేట్మెంట్ నిజం. సో అప్పుడు మనకి కేవలం ఆన్సర్ 1 and 3 అవుతుందండి. ఇది కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, రెండవ స్టేట్మెంట్ రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. కేవలం 1 and 3 కరెక్ట్. ఇది తెలుగులో ఉందండి, ఇక్కడ ఇందాక ఇంగ్లీష్లో ఇచ్చిన క్వశ్చన్ తెలుగులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. కెనైన్ డిస్టెంపర్ వైరస్. కెనైన్ డిస్టెంపర్ వైరస్ మధ్యప్రదేశ్లోని కాన్హా టైగర్ రిజర్వ్లో లాస్ట్ 2 వారాల్లో ఒక ఆడపులి, దాని 4 పిల్లలు మరణించాయండి. దానికి ప్రధాన కారణం కెనైన్ డిస్టెంపర్ వైరస్ అని చెప్పేసి వైల్డ్ లైఫ్ సైంటిస్టులు, వన్యప్రాణుల శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మధ్యప్రదేశ్లోని కాన్హా టైగర్ రిజర్వ్లో లాస్ట్ 2 వీక్స్లోనే ఒక టైగ్రెస్ అంటే ఆడపులి, దాని యొక్క 4 cubs, దాని యొక్క 4 పిల్లలు మరణించాయి. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ కెనైన్ డిస్టెంపర్ వైరస్ వల్ల చనిపోయాయి అని చెప్పేసి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూస్తే ప్రెజెన్స్ ఆఫ్ కెనైన్ డిస్టెంపర్ వైరస్, చనిపోయిన ఒక పిల్లలో ఈ యొక్క కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది ఉంది అని చెప్పాడు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తప్పకుండా ఇంపార్టెంట్ అండి. 2026లో మధ్యప్రదేశ్లో 27 టైగర్స్ చనిపోయాయి వివిధ కారణాల వల్ల. మధ్యప్రదేశ్ని ఏమంటారు, టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఇటువంటి ఎగ్జామ్లో అడుగుతాడా అంటే డైరెక్ట్గా అడుగుతాడండి. ఎందుకంటే మీరు చూస్తే 2019లో సిడిఎస్ ఎగ్జామ్లో, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ జీకే క్వశ్చన్ ఏమని అడిగాడంటే 2019లో గుజరాత్లోని గిర్ నేషనల్ పార్కులో కొన్ని లయన్స్ మరణించాయి, సింహాలు మరణించాయి. దానికి ప్రధాన కారణం ఏ వైరస్ అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. కెనైన్ డిస్టెంపర్ వైరస్, నిపా వైరస్, హెండ్రా వైరస్, మరొకటి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అన్నాడు. ఆన్సర్ కెనైన్ డిస్టెంపర్ వైరస్. 2019లో గిర్ నేషనల్ పార్క్లో అప్పుడు కూడా సేమ్ ఈ కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకి చాలా పెద్ద సంఖ్యలో లయన్స్ మరణించాయి. అట్లా అడుగుతాడండి. మరి కెనైన్ డిస్టెంపర్ వైరస్ విషయానికి వస్తే ఇదొక వైరస్ ద్వారా వచ్చే వ్యాధి. ఇది జనరల్గా డాగ్స్కి వస్తుందండి, కుక్కలకు వస్తుంది. ఆ డాగ్స్ నుంచి ఇటువంటి టైగర్స్కి, లయన్స్కి స్ప్రెడ్ అవుతుంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది ఇది ఒక వైరల్ ఇల్నెస్. మార్బిలీ వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది. మార్బిలీ వైరస్ ద్వారా వస్తుంది. మరి ఇది మెయిన్గా ఈ యొక్క వైరస్ అటాక్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తాయి ఇవి? ఈ కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది ఆ యొక్క టైగరు లేదా లయన్ ఉంటుంది కదా, వాటి యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ పైన అటాక్ చేస్తాయి. అంటే ఏంటి, జీర్ణ వ్యవస్థ పైన అటాక్ చేస్తాయి. రెస్పిరేటరీ సిస్టమ్ పైన అటాక్ చేస్తాయి, అంటే శ్వాసకోశ వ్యవస్థ పైన అటాక్ చేస్తాయి. అలానే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన అటాక్ చేస్తాయి. నాడీ వ్యవస్థ పైన అటాక్ చేసినప్పుడు అవి మరణిస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసింది కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది మార్బిల్లీ వైరస్ అనే జాతికి చెందినది. డాగ్స్ నుంచి ఇటువంటి టైగర్స్కి, లయన్స్కి అటువంటి వాటికి వస్తుంది. హైలీ కంటాగియస్. కంటాగియస్ అంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది వాటికి దగ్గరగా వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. విక్రమ్ VT-21. విక్రమ్ VT-21 ఆధునిక సైనిక యుద్ధ వాహనం. ఆధునిక సైనిక యుద్ధ వాహనం. DRDO విక్రమ్ VT-21 అనే ఒక ఆధునిక సైనిక యుద్ధ వాహనాన్ని రిలీజ్ చేసింది. DRDO విక్రమ్ VT-21 అనే ఒక అడ్వాన్స్డ్ ఆర్మర్డ్ వెహికల్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఆర్మర్డ్ అంటే వెపన్స్తో కూడిన వెహికల్ అని చెప్పవచ్చు. మరి ఏంటిది ఇది? ఇది ఒక బ్యాటిల్ ట్యాంక్ టైపే. మనకి బ్యాటిల్స్లో యూస్ చేస్తారు కదా ఈ వెహికల్స్ని, ఆర్మర్డ్ వెహికల్స్. మరి DRDO లాంచ్ చేసింది.
విక్రమ్ VT-21. మరి దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటిది అంటే ఇందులో 2 వెర్షన్స్ ఉంటాయి, వీల్డ్ వేరియంట్, ట్రాక్డ్ వేరియంట్. వీల్డ్ వేరియంట్ అంటే రోడ్స్ పైన, ఈ అర్బన్ ఎన్విరాన్మెంట్, ఈ యొక్క నగరాలలో రోడ్స్ పైన ఈ యొక్క వీల్స్ని ఉపయోగించి చాలా వేగంగా వెళ్ళగలదు. ట్రాక్డ్ వేరియంట్ అంటే ఇప్పుడు రఫ్ టెరైన్స్ ఉంటాయి, అంటే ఏంటి, కొండ ప్రాంతాలు, అటువంటి వాటిపైన ట్రాక్ బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ ద్వారా కూడా ఇవి వెళ్ళగలుగుతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, వీల్డ్ వేరియంట్, ట్రాక్డ్ వేరియంట్. మరి దీన్ని డెవలప్ చేశారు కదా, దీన్ని ఏ స్థానంలో దీన్ని తీసుకొని రాబోతా ఉన్నారంటే BMP-2 బ్యాటిల్ ట్యాంక్స్ ప్లేస్లో వీటిని తీసుకొని రాబోతా ఉన్నారు. BMP-2 బ్యాటిల్ ట్యాంక్స్ ప్లేస్లో వీటిని తీసుకొని రాబోతా ఉన్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ BMP-2 బ్యాటిల్ ట్యాంక్స్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ, వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ మరియు భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ డెవలప్ చేసింది. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ మరియు భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, హూత్ టార్పెడో. ఈ హూత్ టార్పెడో ఇరాన్ దేశానికి చెందిన ఒక టార్పెడో అండి. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్కి అమెరికాకి మధ్య పరిస్థితులు బాగలేవు అంతగా. సో ఈ కాంటెక్స్ట్లో ఇరాన్ అమెరికాని హెచ్చరించింది, మా దగ్గర ఒక రహస్య ఆయుధం ఉంది, ఒక సీక్రెట్ వెపన్ ఉంది, అదే హూత్ టార్పెడో అని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. సో ఈ కాంటెక్స్లో మనము ఈ హూత్ టార్పెడో గురించి తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నాం కదండి, టార్పెడో అంటే ఏంటిది, శత్రు దేశాలకు చెందిన జలంతర్గాములను, శత్రు దేశాలకు చెందిన ఈ యొక్క సబ్మెరైన్స్ని, షిప్స్ని డిస్ట్రాయ్ చేయాలి, నాశనం చేయాలి అంటే ఈ టార్పెడోస్ని యూజ్ చేస్తారు. మరి ఈ హూత్ టార్పెడో దీని యొక్క ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలా. ఇది జనరల్గా గంటకు 360 కిలోమీటర్ స్పీడ్తో దూసుకొని పోతుంది. ఇది సముద్ర గర్భంలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోతుంది. అండర్ సీలో హవర్కి 360 కిలోమీటర్ స్పీడ్తో దూసుకొని పోతుంది. 15 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధ నౌకలు, జలంతర్గాములను కూడా ధ్వంసం చేయగలదు. 15 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న బ్యాటిల్ షిప్స్ కావచ్చు, అలానే సబ్మెరైన్స్ని డిస్ట్రాయ్ చేయగలదు ఇది. సో మీరు ఇక్కడ చూస్తే దీనికి ఉన్న మరొక ఫీచర్ ఏంటి అంటే ఇది జనరల్గా వీటిని సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేయవచ్చు, సబ్మెరైన్స్ నుంచి, షిప్స్ నుంచి. మరి ఇక్కడ మీరు చూస్తే ఇది లాంచ్ చేసిన తర్వాత ఇది ఎలా వెళ్తుంది అంటే ఇది ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు దాని చుట్టూ కూడా ఒక గ్యాస్ బబుల్ లాంటిది ఫామ్ చేసుకుంటుంది. ఇది దూసుకొని పోతూ ఉన్నప్పుడు తన చుట్టూ కూడా ఒక గ్యాస్ బబుల్ లాంటి ఒక లేయర్ను ఏర్పాటు చేసుకుంటుంది, సృష్టించుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ వాటర్ యొక్క నిరోధకత తగ్గుతుంది దీనికి. అంటే వాటర్ దీని స్పీడ్ని తగ్గించకుండా ఉపయోగపడుతుంది ఈ యొక్క గ్యాస్ బబుల్స్. ఇది చాలా స్పీడ్గా పోతుంది. సో హవర్కి 360 కిలోమీటర్ స్పీడ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. హూత్ రాకెట్ టార్పెడో. మరి ఆ ఫీచర్ని ఏమని పిలుస్తారంటే సూపర్ క్యావిటేటింగ్ టార్పెడో. అంటే ఏంటి, నీటి అడుగున ప్రయాణించేటప్పుడు ఈ టార్పెడో చుట్టూ ఆ గ్యాస్ బుడగ ఏర్పడడం వల్ల నీటి నిరోధక తగ్గి అత్యంత వేగంగా దూసుకొని వెళ్తుంది. సూపర్ క్యావిటేటింగ్ టార్పెడో. మరి ఇది 200 kgs వరకు ఉన్న బరువున్న పేలుడు పదార్థాలను మోసుకొని పోగలదు. 200 kgల బరువైన పేలుడు పదార్థాలను మోసుకొని వెళ్ళగలదు. దీన్ని సబ్మెరైన్స్, బ్యాటిల్ షిప్స్ నుంచి, అలానే స్పీడ్ బోట్స్ నుంచి కూడా ప్రయోగించవచ్చు. నెక్స్ట్ వన్, రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రం, రూప్పూర్ న్యూక్లియర్ ప్లాంట్. ఇది బంగ్లాదేశ్ యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్, బంగ్లాదేశ్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది ఆపరేషన్స్ని స్టార్ట్ చేసిందండి. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్ ఆల్రెడీ న్యూక్లియర్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. ఇక మరి ఇండియా కూడా టార్గెట్ పెట్టుకుంది కదా 2047 కల్లా 100 GW న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి. మరి ఈ కాంటెక్స్లో ఈ రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విషయానికి వస్తే ఇందులో 2 VVER
1200 రియాక్టర్స్ ఉంటాయి. ఇందులో 2 VVER 1200 రియాక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క రియాక్టర్ కెపాసిటీ 1200 మెగావాట్స్, 1200 మెగావాట్లు. ఓవరాల్గా ఈ యొక్క రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కంబైన్డ్ కెపాసిటీ 2400 మెగావాట్స్, 2400 మెగావాట్లు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టడం వల్ల సౌత్ ఏషియాలో ఇండియా, పాకిస్తాన్ తర్వాత న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్న 3వ దేశం బంగ్లాదేశ్. సౌత్ ఏషియాలో ఇండియా, పాకిస్తాన్ తర్వాత న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయనున్న 3rd కంట్రీ బంగ్లాదేశ్ అని చెప్పవచ్చు. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అవార్డు అండి. విట్లీ అవార్డు 2026. విట్లీ అవార్డు 2026. విట్లీ అవార్డు 2026. ఈ అవార్డు ఈ సంవత్సరం 2 భారతీయులకు లభించిందండి. మరి అసలు ఏంటి విట్లీ అవార్డు అనేది? దీన్నే గ్రీన్ ఆస్కార్స్ అని కూడా పిలుస్తారండి. గ్రీన్ ఆస్కార్స్ అంటే ఏంటి? ఈ యొక్క పర్యావరణ రంగంలో పర్యావరణాన్ని కాపాడడానికి ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో, అలానే జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీని కాపాడడానికి ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎన్విరాన్మెంట్ని, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి, దానికోసం ఎఫర్ట్స్ పెడతా ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మరి ఈ సంవత్సరం 2 భారతీయులకు లభించింది. ఇండియన్ కన్జర్వేషనిస్ట్స్కి లభించింది. ఒకరు వచ్చేసి బర్కా సుబ్బా, మరొకరు పర్వీన్ షేక్ అనే ఆమెకి లభించింది. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, బర్కా సుబ్బా అనే ఆమెకు హిమాలయన్ సాలమాండర్ అనే ఒక జీవిని సంరక్షించడం కోసం చేసిన కృషికి గాను లభించింది. అలానే పర్వీన్ షేక్ ఈమెకు ఇండియన్ స్కిమ్మర్ అనే ఒక పక్షి యొక్క హ్యాబిటాట్, ఇండియన్ స్కిమ్మర్ అనే ఒక బర్డ్ యొక్క ఆవాసము హ్యాబిటాట్, దాన్ని రక్షించడానికి చేసిన కృషికి గాను ఈ అవార్డు 2కి లభించింది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ విట్లీ అవార్డుని ఎవరిస్తారు? విట్లీ అవార్డుని విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే ఒక సంస్థ ఇవ్వడం జరుగుతుంది. ఇది యూకే కంట్రీకి చెందిన ఒక చారిటీ సంస్థ, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి చెందిన ఒక చారిటీ సంస్థ. మరి దీన్నే గ్రీన్ ఆస్కార్స్ అంటారు. ఎవ్రీ ఇయర్ ఇస్తారు. మరి ప్రైజ్ మనీ ఎంత ఉంటుందంటే, విన్నర్స్కి జనరల్గా 40,000 పౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సర కాలానికి గాను 40,000 పౌండ్స్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ 1 ఇయర్ పాటు అవసరమైన సంరక్షణ చర్యలు చేపడతారు. ఆ 1 ఇయర్ పాటు వాళ్ళు అవసరమైన నేచర్ కన్జర్వేషన్ వర్క్స్ని వాళ్ళు క్యారీ చేస్తారు. 40,000 పౌండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెటర్ అంపైర్. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెట్ అంపైర్, ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్రికెట్ అంపైర్. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, క్రికెట్లో మేల్ అంపైర్స్ అని ఉంటారు, లేదంటే ఫీమేల్ అంపైర్స్ అని ఉంటారు. ట్రాన్స్జెండర్ అంపైర్స్ ఇప్పటి వరకు లేరు. సో ఫస్ట్ టైం ఇండియాలో ఒక ట్రాన్స్జెండర్ క్రికెట్ అంపైర్ మనము చూడబోతూ ఉన్నాం. మరి ఎవరు అంటే, తమిళనాడుకు చెందిన రితిక శ్రీ అనే ఒక ట్రాన్స్ ఉమెన్. సో ఈమె తమిళనాడు క్రికెట్కి అంపైర్గా వ్యవహరించబోతూ ఉంది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ పేరేంటి? మనం చాలాసార్లు ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ నేమ్ ఏంటి? ఇది ట్రై చేయండి. దీన్ని ఏ సంస్థ డెవలప్ చేసింది? ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం, ఒపెక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే, మొన్నటి వరకు 12 కంట్రీస్ ఉండే. ఇక May 1, 2026 నుంచి UAE అనేది నిష్క్రమించింది కదా, May 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఇక ఒపెక్లో 11 కంట్రీసే. గతంలో 12 ఉండేవి, ఇప్పుడు 11. ఒపెక్ ప్లస్లో జనరల్గా 22 ఉండేవి. మరి ఒక కంట్రీ వెళ్ళిపోతే ఒపెక్ ప్లస్లో కూడా 21 కంట్రీస్ అవుతాయి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026, ఫస్ట్ ప్లేస్ నార్వే, ఇండియా ర్యాంక్ 157. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కేసీ వేణుగోపాల్. ఈశ్రమ్ సాతి యాప్ను లాంచ్ చేసిన ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ విష్ణుదేవ్ సాయి.
దేశంలోనే మొట్టమొదటి కాగిత రహిత న్యాయ వ్యవస్థ సిక్కిం స్టేట్ జ్యుడిషియరీ. గిగ్ వర్కర్ల కోసం భారతదేశం మొట్టమొదటి డిజిటల్ ఫిర్యాదుల వ్యవస్థను లాంచ్ చేసిన కర్ణాటక. స్వయం సహాయక బృందాల పొదుపు ఖాతాను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. మధ్యప్రదేశ్లోని కన్హా టైగర్ రిజర్వ్లో గత 2 వారాల్లో ఆడపులి, దాని 4 పిల్లల మృతి. కారణం కెనైన్ డిస్టెంపర్ వైరస్. విక్రమ్ VT-21 ఆధునిక సైనిక యుద్ధ వాహనాన్ని లాంచ్ చేసిన DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. హుత్ టార్పెడో ఇరాన్. రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రం బంగ్లాదేశ్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. విట్లీ అవార్డు 2026 విన్నర్స్ ఇండియన్ కన్జర్వేషనిస్ట్స్ బర్కా సుబ్బా అండ్ పర్వీన్ షేక్. ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్రికెట్ అంపైర్, భారతదేశం మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెట్ అంపైర్ రితికా శ్రీ ఫ్రమ్ తమిళనాడు. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.